పెద్దల ముందుకు పోతే పోయేది మీ పరువే. నా మాటిని ఇప్పటికైనా మీ వాణ్ణి తీసుకుపో ఇక్కడి నుంచి. అరే ప్రతాపో, ఏమైనుంటే ఇంటికాడ మాట్లాడుకుందాం. నా మాటిన్రా, ఈ నుంచి పోదాం పారా. నువ్వే నా మాట విన్నానా? ఒకే ఒక్కసారి నా బాధ అర్థం చేసుకున్నానా? రేయ్, నిన్ను అర్థం చేసుకుని అడుగుతున్నారా? పదరా. రేయ్, ఈ ఒక్కసారి నా మాటిన్రా. ప్లీజ్ నాన్న, నాకు జానకి కావాలి. పదరా నానా, నానా, పద. నాన్న ప్లీజ్ నాన్న, నేను జానకిని కలవాలి నాన్న. జానకి, 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 ఒకే ఒకసారి బయటికి రా జానకి. జానకి ప్లీజ్, జానకి, ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. జానకి, జానకి, వదలండి. పోరా పో. ఏడవ మాకు జానకి, ఎవడో పిచ్చోడి కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? పోయినాళ్లే, వాడి నాటకం వల్ల ఇక ఉపయోగం లేదని ఎప్పుడో పోయినాళ్లే. నాటకమేందిరా? ఏందంటావేందవా? ఇంకా నీకు అర్థం కాలేదా? ఆడంగోళ్ళ లెక్క మనుషులతో వచ్చి మేం లేని టైంలో అత్తని తీసుకుపోవడానికి చూసినాడు ఆ రామ సుబ్బారెడ్డి గాడు. అదే టైంకి పెద్ద పోటుగాడు మాదిరి ఆడి కొడుకు దిగి అత్తను కాపాడినట్టు నటించి జానకి ఆడి మీదున్న అసహ్యాన్ని తుడిపేయాలని చూసినాడు. వాడి బుద్ధి బాగా చూసిన జానకి ఆడి నాటకాలు నమ్మకపోయేసరికి చేసేదేమీ లేక తండ్రి కొడుకులిద్దరూ మెల్లగా జారుకున్నారు. నిజమేనారా? కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇంకా అట్ట అడుగుతావేందవా? నిజమే. పెద్ద దొంగనయ్యాళ్ళ తండ్రి కొడుకులిద్దరు. ఆ ఇంట్లో అందరూ అంతే. అందితే గొంతు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాళ్ళు వాళ్ళు. ఇదంతా ఆ రెడ్డమ్మ ఎప్పటినుంచో గీసిన ప్లాన్ ఇది. ఎట్టైనా జానకిని సంపాలని కసుందా రెడ్డమ్మకి. అది ఊహించని విధంగా మా తాత వీరశివారెడ్డొచ్చి వాళ్ళ తమ్ముడు మొక్కలు ఎరగొట్టి జానకిని కాపాడాడు కదా, అది తట్టుకోలేకపోయినది. అందుకే మళ్ళీ నక్క ఉపాయాలు చేసి తండ్రి బలాన్ని ఉపయోగించి అత్తయ్యని, కొడుకు ప్రేమను ఉపయోగించి నా మరదలి తీసుకుపోవాలని చూసినారు. నిజమే బసిరెడ్డి, వాళ్ల వాలకం చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. వాళ్ల ప్రతి కదలిక నాకు అనుమానం రేకెత్తించేలాగానే ఉంది. అమ్మా జానకి, ఇప్పటి వరకు జరిగిందంతా మన మంచికే అనుకుందాం. అతనిపై నీకున్నది స్నేహమో ప్రేమో ఏదైనా సరే ఇక్కడితో సమాధైపోయిందనుకో అమ్మా. పాముకి పాలు పోయడం, వాళ్లతో స్నేహం చేయడం రెండూ ఒకటేనమ్మా. అప్పుడు మీ నాన్నని చంపడానికి చూసింది వాళ్లే, తర్వాత నిన్ను చెట్టుకు కట్టేసి చంపాలని చూసింది వాళ్లే.
ఇప్పుడు నన్ను చంపడానికి చూసింది కూడా వాళ్లే. చావు కోరుకునే వాళ్లతో ప్రేమలు స్నేహాలు నీకొద్దమ్మా, వద్దు. ఎన్ని రోజులు చావుతో స్నేహం చేశావో లేదా ఆ చావునే ప్రేమించావో చాలమ్మా, ఇంక చాలించు. మనకున్న కష్టాలు చాలు, మనకున్న కన్నీళ్లు చాలు, చాలు. భయపడకత్తా, నేనుండగా మీకెక్కడి నుంచి వస్తుందత్తా కొత్త కష్టం? మీ కన్నీళ్ళని కష్టాల్ని తీర్చడానికి నేనున్నానత్తా. ఇక నుంచి నిన్ను జానకిని తాకాలి అంటే ఎవడైనా నన్ను దాటుకొని రావాల్సిందే. రాణీనత్తా, ఇక మీదట నీ కళ్ళ నుంచి కన్నీళ్ళని, ఇంట్లోకి కష్టాన్ని రానీయకుండా నేను చూసుకుంటానత్తా. బసిరెడ్డి, వసుదా జానకిలు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదురా. వాళ్ళని ఇక్కడ పెట్టి కాపాడాలనుకోవడం కూడా ప్రమాదమేరా. ఏంది తాత నువ్వనేది? దేనికి ప్రమాదం? ఎందుకంటే ఇక్కడుంటే నువ్వొక్కడివే కాపలా కాయాలా. అవసరమైతే నువ్వు మీ ఇంటికి పోవాలా. అప్పుడు ఇక్కడుండేది ఈ ముసలోడొక్కడేరా. మిగిలింది 3 ఆడోళ్ళు. ఇప్పుడు వచ్చినట్టే మళ్ళీ వస్తే ఏంది పరిస్థితి? మరేం చేయాలి తాత? చేయడానికి ఒకే దారుండదప్పా. ఏంది తాత అది? మీ అత్తని మీ ఇంటికి తీసుకుపోవడమే. ఆ ఇంటికా? ఇప్పుడా? అవునమ్మా, ఆ ఇంట్లో అయితేనే ఎంతమంది శత్రువులొచ్చినా మీకు ఏ భయం ఉండదు, మీ మీద ఈగ వాలదు. అక్కడ కాకుండా మీరెక్కడ తలదాచుకున్నా మీ ప్రాణాలు గాలిలో దీపాలే తల్లి. కాని వాళ్లతో పొడిపించుకోవడం కన్నా అయిన వాళ్లతో అనిపించుకోవడమే మేలమ్మా. అనిపించుకునేదాన్నే అయితే ఇంత దూరం రావాల్సిన పనే ఉంది మావయ్య. మా నాన్న వినిపించుకోవడమే కదా ఇక్కడికొచ్చింది. వినకుండా ఎక్కడికి పోతాడత్తా? ఎందుకు వినిపించుకోడు? నువ్వేమన్నా పరాయిదానవా? సొంత కూతురువే కదా. నీ ప్రాణం మీదకొచ్చినదంటే అర్థం చేసుకోడా ఏంది? ఆయన పంతం తగ్గించుకోడా? ఇన్ని రోజులంటే నిన్ను తలుచుకుని కోప్పన్నాడు. ఏమో ఇప్పుడు నువ్వు ఎదురు పడితే నిన్ను చూసి కోపం తగ్గించుకుంటాడేమో, ఎవరికి తెలుసు? ఆయన నీ మీద మన పగుండదా? ఉత్తి కోపమే కదా. అది కూడా 20 ఏళ్ల కిందటిదే. అయినా 10 ఏళ్ల కింద జరిగిన పగలే పలచబడిపోయినాయి. ఇక ఇయ్యంతా నీ మీద కోపం చల్లారదా ఏంది? ఇలా చూడత్తా, ఏం కాదత్తా. తాత నిన్ను అర్థం చేసుకుని ఇంట్లోకి రాణిస్తాళ్లే. తర్వాత మెల్లిగా పురుషోత్తం మావను దింపుతాం. ఆ తర్వాత జానకిని కూతురన్న విషయం చెప్తాం. అప్పుడు మా కుటుంబం మొత్తం ఒక్కటైపోయి పగలు దూరం అయిపోయి ప్రతిరోజు పండగే అన్నట్టుంటది మన ఇంట్లో. నీ నోటి మాట నిజమైతే ఇంకేం కావాలి బసిరెడ్డి? కాని అదంత తేలిక. మా నాన్న మనస్తత్వం నాకు పసి వయసు నుంచే తెలుసు. ఆయనకి నచ్చకపోతే కూతురైనా కొడుకైనా చుట్టూవైనా పరాయి వాళ్లైనా అందరూ ఒకటే.
ఎవ్వర్నీ లెక్క చేయడు, ఎవరు చెప్పినా పక్క కూడా రానివ్వడు. అట్టాగని ఎల్లకాలం ఇట్టాగే ఉండిపోక తల్లి. ఎప్పటికైనా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన దానివే కదా. అదేదో అవసరం వచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో వెళ్తే నువ్వు నీ కూతురు బావుంటారు కదా. తాత చెప్పేది నిజమే అత్త. ఇక నువ్వేం ఆలోచించు మాకు. తాతను ఒప్పించడానికి నేనున్నాను. అవతల నానమ్ముండది, మా అమ్ముండది, మా నాయనున్నాడు. తలొక మాట చెప్తే తాత తగ్గడా అయింది. పోదాం అత్త, పొద్దున్నే మన ఇంటికి వెళ్ళిపోదాం. జానకి, నువ్వు కూడా చెప్పు అత్తకి. అవునమ్మా, వెళ్దామమ్మా. ప్లీజ్ అత్త, ఇంటికి పోదాం అత్త. సరే, మీరింత చెప్పాక నేను కాదంటానా? ఏది జరిగితే అది జరుగుతాది. రేపే అందరం వెళ్దాం. మా మంచి అత్త. జానకి, నానా, జానకి నానా, రే జానకి. నా మాట వినరా. నీ పెద్దమ్మకి తెలిస్తే గొడవ అవుతుందిరా. ఈ ఒక్కసారికి నా మాట వినరా. జానకి, రే నీ పెద్దమ్మకి తెలియకూడదురా.
ఎందుకొచ్చిందది? ఎందుకొచ్చిందది నా ముందుకో? కత్తెందుకో కావేరి? నేను తప్పకుండా దాని తల తెంచుతా. కత్తెందుకో? ఏందిరా బసిరెడ్డి, నువ్వు ఎంట పెట్టుకుని వచ్చినావా దీన్ని? అది కనబడితే తల తేవాలి కాని ఎంట పెట్టుకుని నా ఇంటికే తీసుకొచ్చినావా? పనికి మాలిన నాయాలా? ఏయ్, ఆగు సాంబవి. సాంబవి, దాని పిలుపుకెవరూ పలకకూడదు, దాని పిలుపు ఇంట్లో వినపడకూడదు. అసలది ఈ ఇంట్లోనే కాలు పెట్టకూడదు. పెడితే అది ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. అంటే ఏంది అని ఉద్దేశం? ఇంటికొచ్చిన బిడ్డని, ఇన్నేళ్లకొచ్చిన బిడ్డని ఊపిరి తీస్తానంటావా? ఉసురు పోసుకుంటానంటావా? ఎవరికి కూతురు? ఎవరి కూతురు? అది నా కూతురు కాదు. నా కూతురు నన్ను ఈ లోకాన్ని ఇడిచిపెట్టి 20 ఏళ్లయింది. దేవుడా, ఏందయ్యా మాటలు? బతుకున్న బిడ్డని పట్టుకుని అట్టాటి మాట్లాడమాక. అయితే బతుకున్న దీన్ని చంపేసేలా మాట్లాడేదా? చెప్పు సాంబవి, చచ్చిపోయిందంటే వినవా? లేక నీ కళ్ళ ముందే దాన్ని చంపేయమంటావా? చెప్పు. ఏమయ్యా, అలా అనకయ్యా. కొంచెం మీ ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచించండి. మనిద్దరం నిద్రపోయే ముందు ఆలోచించేది బిడ్డ గురించి, నిద్ర లేచాక తలుచుకునేది బిడ్డ గురించే. ఇప్పుడు కళ్ళ ముందుకొచ్చిన కూతుర్ని పట్టుకుని కక్షగట్టే మాటలు ఎందుకయ్యా? కత్తి పట్టే మాటలు మాట్లాడు మాకయ్యా. మిమ్మల్ని మీరెందుకు మోసం చేసుకుంటున్నారు? నన్ను నేనెక్కడే మోసం చేసుకున్నాను? మోసం చేసింది ఇది, మోసం చేసి వెళ్ళిపోయింది ఇది. దీని మూలంగా ఇప్పటికీ తలెత్తుకోకుండా ఉండాల్సిన పరిస్థితిని చూస్తున్నాను. ఇప్పటికీ గుండెల్లో బాధని అనుభవిస్తూనే ఉన్నాను. అది చేసిన గుండె కొత్తకు విలవిలలాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇలా కూడా బ్రతకనివ్వకుండా ఉండడానికి ఇక్కడికొచ్చిందా ఇది? నాన్నా, ఎవరే నీకు నాన్న? నన్ను అలా పిలవకు. ఇంకొక్కసారి నాన్న అంటే నీ నాలుక చీరేస్తాను. నువ్వు నా నాలుక నరికినా, పీక తెంపినా నేను నిన్ను అలాగే పిలుస్తాను నాన్న. ఇన్ని రోజులు ఆ అమ్మని నాన్నని తలుచుకుని ఏడుస్తూ ఏడుస్తూ బ్రతికాను. ఇప్పుడు మీరిద్దరూ నా కళ్ళెదురుగా ఉండి కూడా నా కళ్ళారా చూస్తూ నోరారా పిలుచుకోకుండా ఎలా ఉండగలను నాన్న? అమ్మా, నాన్నకి చెప్పమ్మా, నేను చేసింది తప్పే, కానీ అన్నేళ్ల క్రితం చేసిన తప్పుకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. మళ్ళీ నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కొత్త శిక్ష వెయ్యొద్దని చెప్పమ్మా. నువ్వైనా చెప్పమ్మా. ఏమండి,
శాంభవి అది ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నిమిషంలో అది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే దాని తల తెగ్గొస్తాను. ఆవేశపడకండి, పెద్ద మనసు చేసుకుని కొంచెం నా మాట వినండి. తెలియక చేసినానంటుంది, శిక్ష అనుభవించినానని చెప్తా ఉండాది కదా. ఇంకా ఎందుకయ్యా నీ కోపం? క్షమించయ్యా దాన్ని. అవును మావయ్య, భర్త ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియక ఇన్ని రోజులు తిండి తిప్పలు మాని నరక యాతన పడింది. కనీసం మన వల్లైనా ఈ పుట్టింటి సాయం అవసరం. కొంచెం ఆలోచించండి మావయ్య. కావేరి, ఆలోచించను, నేను ఆలోచించను. భవానీ, మామా, దీనివల్ల భర్తని పోగొట్టుకున్నది నువ్వు. చెప్పమ్మా, దీన్ని ఉండలివ్వాలా, ఎళ్ళగొట్టాలా?